మోకాళ్లు నడుము నొప్పులకు ఆపరేషన్ అవసరం లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నారు డాక్టర్ కార్తీక రెడ్డి గారు. వేద పెయిన్ క్లినిక్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ దగ్గర హైదరాబాద్ 8186959697. అతను కెమిస్ట్రీ స్టూడెంట్. తనకున్న తెలివితేటలతో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకున్నాడు. కానీ అందుకు అడ్డదారిని ఎంచుకున్నాడు. తాను పైకి రావాలి అనుకున్నది సైంటిస్ట్గా కాదు, డ్రగ్ డాన్గా. మీరు విన్నది నిజమే. డ్రగ్స్ తయారు చేసి ఇండియాలోనే కాదు ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసి కోట్లు సంపాదించాలనుకున్నాడు. డ్రగ్స్ తయారు చేశాడు కూడా, కానీ సప్లై చేసే మార్గం మాత్రం తెలియలేదు. దాంతో పోలీసులకు దొరికిపోయాడు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అన్నారు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం. ఈ మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఎందరో ఉన్నత స్థాయికి ఎదిగారు. లక్ష్యం నిర్దేశించుకుని మరీ ఆ దిశగా రేయింబవళ్లు కష్టపడి అనుకున్నది సాధించిన వాళ్లు కూడా ఉన్నారు. కానీ ఇక్కడో కెమిస్ట్రీ విద్యార్థి కూడా కలలు కన్నాడు, పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. అదేంటంటే డ్రగ్ డాన్ అవ్వాలని. ఫ్యాక్టరీలో సాధారణ ఉద్యోగిగా పనిచేసే వ్యక్తి కాలం కలిసొచ్చి ఫ్యాక్టరీకి ఓనర్ అవుతాడు. మత్తు పదార్థాలను తయారు చేస్తూ డాన్ గా ఎదుగుతాడు. వాటిని విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ప్రపంచ దేశాలను శాసించే కింగ్ పిన్ గా మారుతాడు. టాలీవుడ్ లో ఇలాంటివి ఎన్నో సినిమాలు వచ్చాయి. వీటిని చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నాడు ఓ వ్యక్తి. సినిమాల్లో హీరోలను ఆదర్శంగా తీసుకోవాల్సింది పోయి విలన్ క్యారెక్టర్ ని ఓన్ చేసుకున్నాడు. తాను కూడా రియల్ లైఫ్ లో డాన్ గా ఎదగాలనుకున్నాడు. సూర్యాపేటకు చెందిన మేన శ్రీనివాస గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చేశాడు. సూర్యాపేటలోనే ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్రీ గా ఉద్యోగం స్టార్ట్ చేశాడు. పెళ్లై 2 పిల్లలు పుట్టడంతో హైదరాబాద్ కు మకా మార్చాడు. 1998 నుంచి హైదరాబాద్ లోని ప్రముఖ ఫార్మా కంపెనీల్లో కెమిస్ట్రీగా ఉద్యోగం చేస్తూ వచ్చాడు. ఇలా 2016 వరకు పలు కంపెనీల్లో పనిచేసిన శ్రీనివాస జీవితంలో మరింత ఎదగాలని కలలు కన్నాడు. ఉద్యోగం చెయ్యడం, జీతం తీసుకోవడం, కుటుంబాన్ని పోషించడం, ఇంతేనా జీవితం అనుకున్నాడు. అందుకే తనకున్న కెమిస్ట్రీ పరిజ్ఞానంతో ఏదైనా సాధించాలని తపన పడ్డాడు. ఈ తపన వక్ర మార్గంలోకి వెళ్ళింది. తన విషయ పరిజ్ఞానంతో శాస్త్రవేత్త అవ్వాలి అనుకుంటే తప్పు లేదు, కానీ డ్రగ్స్ తయారు చేసి డ్రగ్ డాన్ అవ్వాలని కలలు కన్నాడు. మార్కెట్లో డ్రగ్స్ కి ఉండే డిమాండ్ ను క్యాష్ చేసుకుంటే డబ్బుకు డబ్బు, తక్కువ టైంలో డాన్ అయిపోవచ్చనుకున్నాడు. తన ఆలోచనను మిత్రులు కాకర చంద్రశేఖర్, పొలిశెట్టి రాంబాబు, తాడి లక్ష్మణ్లతో షేర్ చేసుకున్నాడు. అందుకు వాళ్లు కూడా సహకరిస్తామని అన్నారు. పొలిశెట్టి రాంబాబు దందాకి కావాల్సిన పెట్టుబడులు పెడతానన్నాడు. చంద్రశేఖర్ ఓ కంపెనీలో మేనేజర్ గా పనిచేస్తున్న అనుభవం ఉండడంతో తాము ప్రారంభించబోయే కంపెనీని కూడా తానే చూసుకుంటానని చెప్పాడు. తాడి లక్ష్మణ్ మెయింటెనెన్స్ చూసుకుంటాను అని చెప్పాడు. నలుగురు కలిసి డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని స్థాపించాలనుకున్నారు. మేన శ్రీనివాస కూకట్పల్లి వై జంక్షన్ లోని నర్మదా కెమికల్స్ యజమాని రాజేశ్వరరావును కలిశాడు. తాను డ్రగ్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నానని చెప్పాడు. సహకరించాలని కోరాడు. దీంతో రాజేశ్వరరావు ఆల్ఫ్రాజోలం తయారీ ఫార్ములాను శ్రీనివాస్ కు కొన్ని లక్షల రూపాయలకు అమ్మాడు. ఆల్ఫ్రాజోలం తయారీకి వినియోగించే ముడి సరుకులను కూడా తన కెమికల్ షాప్ నుంచి సప్లై చేసేలా ఒప్పందం చేసుకున్నాడు రాజేశ్వరరావు. మనుషులు రెడీ, మెటీరియల్ రెడీ, ఫార్ములా కూడా రెడీ. ఇక డ్రగ్స్ తయారు చేయడానికి ఓ రహస్య స్థలం కోసం వెతికారు. గట్కేసర్ పరిధిలోని దివ్యానగర్ గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. సిటీ శివారు ప్రాంతం, అందులోనూ దివ్యానగర్ లో పెద్దగా నివాస గృహాలు లేకపోవడంతో ఇదే అనువైన స్థలంగా ఎంచుకున్నారు. నెలకు 5,000 రూపాయల అద్దెకు ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారు. ఈ నెల 5 నుంచి డ్రగ్స్ తయారీ స్టార్ట్ చేశారు. శ్రీనివాస స్నేహితులకు కూడా ఫార్మా కంపెనీలో చేసిన అనుభవం ఉండటంతో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. ఓ కెమికల్ ను ఎంత మోతాదులో కలపాలో, ఏ రియాక్షన్ ఎలా ఉంటుంది, ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే పూర్తి ఐడియా వీళ్లకు ఉంది. 15 రోజుల పాటు కష్టపడి చివరకు 3 కిలోల ఆల్ఫ్రాజోలం డ్రగ్ తయారు చేశారు. వాటిని ప్యాకెట్లుగా మార్చి సిద్ధంగా ఉంచారు. తయారు చేసిన ఆల్ఫ్రాజోలం ను విక్రయించేందుకు నిజామాబాద్ కు చెందిన సునీల్ తో ఒప్పందం చేసుకున్నారు. నిజామాబాద్ లో సప్లై చేసేందుకు అంతా సిద్ధం చేశారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు ఆ ఇంటిపై రైడ్ చేశారు. ఆల్ఫ్రాజోలం డ్రగ్ తో పాటు శ్రీనివాస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డ్రగ్ తయారీకి సహకరిస్తున్న చంద్రశేఖర్, రాంబాబు, ఫార్ములాతో పాటు మెటీరియల్ అమ్మిన రాజేశ్వరరావు, లక్ష్మణ్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇంట్లో తయారు చేసిన 3 కిలోల ఆల్ఫ్రాజోలంతో పాటు తయారీ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కేవలం 2 లక్షల పెట్టుబడితో 20 లక్షలు సంపాదించవచ్చని ఆల్ఫ్రాజోలం తయారీకి సిద్ధపడ్డాడు శ్రీనివాస. వారం రోజుల్లో తయారయ్యే ఈ డ్రగ్ కు మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉండటం, 10 రెట్ల లాభాలు వస్తుండటంతో కోట్ల రూపాయలు సంపాదించవచ్చని కలలు కన్నాడు. కానీ ఎక్సైజ్ అధికారుల ఎంట్రీతో అతడి కలలన్నీ గాలి మేడలయ్యాయి. దివ్యానగర్ అనే ఒక లొకాలిటీ, టోటల్ శివారు ప్రాంతం. ఇక్కడ ఈ ఏరియా ఉన్నది, ఇక్కడ ఇల్లు ఉన్నాయి, ఎప్పుడు ఎవరు తెలిసే అవకాశం లేదు. దట్టు ఇది గేటెడ్ కమ్యూనిటీ, అంటే బయట వాళ్ళు అంత ఈజీగా లోపలికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళ ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి చాలా సూటబుల్ ప్లేస్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకుని ఈ ఇల్లు తీసుకోవడానికి కూడా వాళ్ళు ఒక దాదాపుగా
20-25 డేస్ తిరిగినట్టు తెలుస్తున్నది. 15 డేస్లో వీళ్ళు 2.9 కేజీలు 2 kg 900 grams ఆల్ఫాజోలం రెడీ చేసినారు. ఇంకా వీళ్ళ దగ్గర ఇంకో 3 కేజీలు తయారు చేయడానికి కావాల్సినటువంటి రా మెటీరియల్ కూడా రెడీ పెట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. గతంలో కూడా డ్రగ్స్ తయారు చేశారా, మిగతా ముఠాలతో ఏవైనా సంబంధాలు ఉన్నాయా, లోకల్ గా పెడ్లర్లు ఉన్నారా అనే పూర్తి వివరాలు దర్యాప్తులో తెలుస్తాయంటున్నారు.